జై గంగామాత జై గంగామాత జై గంగామాత జై గంగామాత జై గంగపుత్ర జై గంగాపుత్ర. నా పేరు పూస నరసింహ. ఈ గంగ తెప్పోత్సవ కమిటీకి ప్రధాన కార్యదర్శి. సమస్త గంగపుత్రుల కులబంధువులందరికీ మనవి చేయనదేమనగా, గంగ మన ఆరాధ్య కులదైవము. విష్ణు పాదాల నుంచి ఉద్భవించి బ్రహ్మ కమండలంలోకి నివాసం ఏర్పరచుకున్న ఆ గంగాదేవిని స్తుతించి భగీరథుడు దివి నుంచి భువికి తీసుకురావడానికి పరమేశ్వరుని మెప్పించి తన జటాజూటం నుంచి ఒక పాయగా దివికి తీసుకొచ్చి పాతాళానికి తీసుకెళ్ళిన మన భగీరథ మన సూర్యవంశ రాజులు. మరి ఆ సంతతికి చెందినటువంటి మేము చెల్లా చెదరైపోయి రాజ్యాలు పోయి క్షత్రియులుగా చెల్లా చెదరై పేరు చెప్పుకోవడానికి కూడా అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి మేము ఆ గంగాదేవి బిడ్డలము. శంతన మహారాజు గంగాదేవికి ఉద్భవించిన భీష్మ వారసులము. మరి చరిత్ర ఆ విధంగా ఉన్నది. మరి చేపలు పట్టుకొని జీవించే మేము, పంచభూతాలలో నీరు ప్రధానమైనది. నీటికి ఎంత విలువ ఉంది? ఈ సమస్త జీవ మానవాళికి ప్రాణదాత అయిన గంగామాత. ఆమె కోపించినా ఉప్పొంగినా కష్టమే. ఆమె చల్లని దయచూపు చూస్తే సకల జనులందరికీ కూడా సస్యశ్యామలంగా పచ్చగా పాడి పంటలనిచ్చే తల్లి. మరి ప్రాణదాత అయిన ఆ గంగమ్మ తల్లిని, ఆ గంగలోనే జీవనోపాధికై మేము బ్రతుకుదెరువు ఏర్పరచుకున్నటువంటి మా యుగ యుగాల నుండి పూర్వకాలం నుండి కూడా మా తాత ముత్తాతలు కూడా ఆషాఢ శ్రావణ మాసంలో మరి ఈ గంగ తెప్ప ఉత్సవాలు చెరువు గట్టున మరి చేప పిల్లలు విత్తనాలు పోసి కట్టమైసమ్మకు బోనాలు సమర్పించి గంగామాతను ఓడిబియ్యంతో మరి పసుపు కుంకుమతో పట్టు వస్త్రాలతో పూజించి ఆమెను ఒక తెప్పగా ఒక తయారు చేసి దీపంతో ఆ తుంగతో చేసి ఆమెను సాగనంపడము, చెరువులో వదలటము, ఆ పైన ఆ తల్లిని ప్రార్థన చేయటము. మా చేప పిల్లలు పెరగాలి. సముద్రంలో తీర ప్రాంతంలో చెరువులలో బావిలలో ప్రాజెక్టులలో మా వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని చేపలు పట్టడం, వాళ్ళందరినీ రక్షించాలని ప్రార్థించడం ఇది ఆనవాయితీగా వస్తున్న విషయము. అనావృష్టి వల్ల ఒక 3 నెలల జీవన వృత్తి ఉన్నటువంటి మాకు గ్రామాల నుంచి జీవనోపాధి కరువై ఎన్నో ఏళ్ళు క్షామం వల్ల జీవనభృతి లేనందువలన పట్టణాలకు ఎక్కడ పని ఉంటే అక్కడ వలస వెళ్ళడము, బొంబాయి, కడెం, మరి దుబాయ్, ఇట్లా ఎక్కడ కూలినాలు దొరికితే అక్కడ కూలినాలు చేసుకొని బతికే వాళ్ళము. ఇప్పుడు బెస్టా గూండ్ల గంగపుత్ర బోయగా చలామణి అవుతూ మరి మా వృత్తిని ఇతరులు కూడా ఈ వృత్తి మాది అని మా సొసైటీలను చాలా మటుకు మెజార్టీగా వశపరుచుకోవడము. ప్రభుత్వాల యొక్క దమన నీతిలో మా బెస్ట జాతి, మా కుల వృత్తి, మా కుల కష్పి చితికిపోయింది. ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లకు కూడా ఏ గ్రూప్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ 1లో ఉన్నటువంటి మాకు ఒక రాజ్యాంగబద్ధంగా దొరికినటువంటి రిజర్వేషన్ 7% హక్కును కూడా ఇతర కులాలు కొల్లగొట్టాలని చూస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేసినా ఈ ప్రభుత్వాలు స్పందించకపోవటము, మమ్మల్ని చిన్న చూపు చూడటము, మాకు రాజ్యాధికారం లేకపోవటము. మరి ఈ ప్రభుత్వంకు ముఖ్యంగా విన్నవించినదేమనగా, గత ఈ జంట నగరాలలో గండిపేట చెరువు
అక్కడ మేము 2008 నుంచి కూడా ఈ గంగ తెప్పోత్సవాలు జరుపుతున్నాము. సుదూరం ఉన్న ప్రాంతం కాబట్టి మేము ఈ హుస్సేన్ సాగర్లో పోయిన సంవత్సరం నుంచి అక్కడ కూడా భారీ ఎత్తున మేము చేసుకునే వాళ్ళం ఈ పండుగను. ప్రభుత్వం ఏమి నిధులు సమకూర్చకపోయినా మా గంగమ్మ తల్లిని మేమే పూజించుకొని భారీ ఎత్తున మేము ఈ తెప్పోత్సవం చేసుకునే వాళ్ళము. పోయిన సంవత్సరం హుస్సేన్ సాగర్ చెరువు వద్ద శేష జనంతో వేలాది మందితో తెప్పోత్సవాన్ని జయప్రదం చేసుకున్న సందర్భం మంత్రులు విచ్చేయటము మరియు ప్రభుత్వము ఒక సానుకూల దృష్టితో చూడటం వలన ఈ సంవత్సరము తెప్పోత్సవ కమిటీకి ప్రభుత్వం కూడా బోనాల నిధి నుంచి ఒక 2 లక్షలు సమకూర్చడము. మా ఫిషరీస్ మినిస్టర్ గారు 2 లక్షలు ఇస్తే అవి ఏం సరిపోకున్నా కానీ సరే ఇచ్చింది తీసుకొని భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం అవుతున్నది. మరి ఈ తెప్ప ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుండి రాష్ట్ర నలుమూలల నుండి మా మహిళా సోదరిమణులు, మా కుల బంధువులు, సంఘ నాయకులు విశేషంగా జన ప్రభంజనంగా వేలాది మందిగా తరలి వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వారికి తగిన సౌకర్యాలు మరియు అన్నీ కూడా అన్ని శాఖలకు రాయటం జరిగింది. ప్రభుత్వము మాకు ఇలాంటి సాయం అందించాలని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాము. మరి ఈ పండుగను మేము రాష్ట్ర పండుగగా ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి ఎంతో తపస్సు వల్ల తన కలల స్వప్నాన్ని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించి వారే స్వయంగా గంగామాతను పూజలు చేయటం, యజ్ఞాలు చేయటం. మరి మేము నీళ్ళల్లో పుట్టినటువంటి వాళ్ళము, మేము నీళ్ళల్లో పుట్టిన వాళ్లకు జీవనోపాధి మాదైనటువంటి సందర్భంగా మరి మాకు ఈ పండుగను నీళ్ళ పండుగగా ప్రకటించాలని మేము ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ నీళ్లు సకల మానవాళికి సంబంధించిన సందర్భంగా కాబట్టి మా జాతికి సంబంధించిన పండుగ కాబట్టి రాష్ట్ర పండుగగా ప్రకటించాలని మరొకసారి మనవి చేస్తూ ఈ పండుగకు విశేషమైన స్పందన వస్తున్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర సంఘాలు, మా నగర సంఘాలు, మరి వివిధ జిల్లాల సంఘాలు మరియు పట్టణ సంఘాలు కూడా, గ్రామ సంఘాలు, మండల సంఘాలు కూడా భారీ ఎత్తున కదులుతున్నాయి. మరి మాకు పర్మిషన్ల గురించి కూడా ఇబ్బంది పెట్టకుండా ట్రాఫిక్ సమస్యను కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయినసారి మేము ఖైరతాబాద్ 7 గుళ్ళ వద్ద నుండి ఉదయం 10 గంటలకు బయలుదేరి ఐమాక్స్ థియేటర్ పక్కన నెక్లెస్ రోడ్ వద్ద గల ఇందిరాగాంధీ స్టాచ్యూ పక్కనే గంగమ్మ గుడి హుస్సేన్ సాగర్ చెరువులో ఉన్నది. ఆమె వద్దకు శోభాయాత్రగా తరలి అంగరంగ వైభవంగా పోతరాజుల ఆటలతో, ప్రభుత్వం సమకూర్చిన వివిధ కళా బృందాలతో మరియు శివశక్తుల చిందులతో, మరి మా యొక్క జలపందిరులు మరియు మా అమ్మకు ముత్యాల పల్లకిలో గంగతెప్పను ఊరేగింపుగా ముత్యాల తొట్టెలు కూడా తీసుకొని మరి ఊరేగింపుగా బయలుదేరుతున్న సందర్భంగా అక్కడ హుస్సేన్ సాగర్ వద్ద మరి ఈ గంగతెప్పను నీటిలో వదలటము, అమ్మవారికి పూజలు చేయటము, ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివారి గౌరవనీయులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు ముఖ్య అతిథిగా మరియు విశేష అతిథులుగా వి శ్రీనివాస్ గౌడ్ పర్యాటక శాఖ మంత్రులు మరియు డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గారు మరియు వారు స్థానికంగా ఉన్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మరియు వివిధ మా కుల బంధవ నాయకులు మరియు బీసీ నాయకులు, ఎంబీసీ నాయకులు
వాళ్ళకు ఆహ్వానించడం జరిగినది. మొన్ననే తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీ సికింద్రాబాద్ నుంచి వారు సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ హోంమంత్రిగా నియమితులైన సందర్భంగా వారిని రావాల్సిందిగా ఆహ్వానం పలికినాము. వారు తప్పనిసరిగా వస్తామని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి గారు. మరియు ఈ యొక్క మా యొక్క చిరకాల గంగా తెప్పోత్సవాన్ని రాష్ట్ర పండుగగా సమిష్టి వివిధ రాజకీయ నాయకులు కూడా మాకు మద్దతు తెలపాలని మీ మీడియా సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరియు ఏదైతే ఈసారి కురిసిన వర్షాలు మరి గత 10 సంవత్సరాల క్రితము కురిసినటువంటి వర్షంతో పోల్చుకుంటే ఈసారి భారీ ఎత్తున్నే వర్షాలు కురిసి ప్రాజెక్టులు పొంగి కృష్ణమ్మ మరి గోదావరమ్మ వారి ఉప్పొంగు సముద్రంలో కలిసేంత నీరు వచ్చేసింది. కాబట్టి మరి కన్నుల పండుగగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పండుగకు చూడడానికి మీరందరినీ కూడా రావాల్సిందిగా మనవి చేస్తూ ఈ సమావేశంలో శ్రీగంగపుత్ర సంఘం అధ్యక్షులు కాపురవేణి లింగం గారు మరియు పోతుగల్ గంగపుత్ర సంఘం చైర్మన్ పెంటం మల్లేష్ గారు, సిరిసిల్ల గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముడారి పరశురాం గారు, పోతుగల్ గంగపుత్ర సంఘం బొంది నరసింహరావు గారు, కాపురవేణి రాజబోస్ కొండాపురం గంగపుత్ర సంఘం చైర్మన్ గారు, భీష్మ యువజన సేవా సమితి అధ్యక్షులు పెంటం ధర్మేందర్ గారు, ఆవునూరు గంగపుత్ర సంఘం అధ్యక్షులు డోలి రాములు గారు, గంగాభవాని అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ గారు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు భాస్కర్ గారు, పంపరి భాస్కర్ గారు, మరియు వీరి వెనుకాలన్న అటువంటి ఇక్కడ అంబర్పేట నుంచి కూడా భారీ ఎత్తున వేల సంఖ్యలో బాజా భజంత్రులతో వలపందులతో వీరు సన్నాలు తయారు చేసుకుంటా ఉన్నారు. ఈ మీడియాకు మాకు అవకాశం ఇచ్చిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. మరియు అశేష జనంగా తమ తమ వాహనాలలో మరి అమ్మవారిని సేవించడానికి, అమ్మవారి కృపకు పాత్రలు కావడానికి గంగపుత్రులు, మహిళామణులు, యువకులు అందరూ కూడా కలిసికట్టుగా జై గంగామాత, జై జై గంగామాత, జై గంగపుత్ర అంటూ నినాదాలతో రావాల్సిందిగా పిలుపునిస్తున్నాము తెప్పోత్సవ కమిటీ తరఫున. ధన్యవాదాలు. జై గంగపుత్ర, జై గంగపుత్ర, జై భీష్మ, జై భీష్మ, జై గంగామాత, జై గంగామాత. ధన్యవాదాలు. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.